పరమార్థం ఏంటంటే దానిలో ఉన్నటువంటి గింజలు ఉంటాయి, నల్లగా ఉంటాయి చూడ, అరటిపండు. నువ్వు సంతానం కన్నావు కదే, వాళ్ళు ఆయురారోగ్యాలతో ఉండాలమ్మా. కాబట్టి ఈ అరటిపండు నీ చెంతకు ఎందుకు వచ్చిందిరా అని అడిగితే, ఈ సమస్త సృష్టిలోనూ కూడా 12 రకాల కాల సర్పదోషాలు ఈ మానవాతీత అనుబంధానికి లింక్ అయి ఉన్నాయి. 12 కాల సర్పదోషాలు మనిషికి లింక్ అయి ఉన్నాయి. ఈ ఉన్నటువంటి సర్పాలన్నీ కూడా ఈ అరటి చెట్టు బోధ చుట్టూనే తిరిగినప్పుడు భగవంతుడు అనుగ్రహాన్ని ఇస్తాడు. కలియుగ ధర్మములోను ఏ తాంబూలం అవతారంలో అయితే ఏ స్త్రీ శక్తి అయితే నిన్ను తాకుతుందో నీకు శాప విమోచనమే అని చెప్పి వరాన్ని ఇచ్చాడు. తాంబూలం ఇచ్చినప్పుడు నువ్వు అరటిపండు తాకగానే ఆ జాతి సర్పము నీ ఇంట ఎందు ఏదైనా సర్పదోషంగా కానీ ఉంటే అది నివారణ అయిపోయినట్టే. అంతటి అతీతమైనటువంటి శక్తి అరటిపండులో ఉంది. దీన్ని తీసుకుని ఏం చేయమని చెప్తుంది అని అడిగితే, అరటిపండు ఇంటికి తీసుకుని వెళ్ళిన తర్వాత వయసు పెద్దపడినటువంటి బామ్మలకైనా పెట్టాలి, లేదా పిల్లలకైనా పెట్టాలి, తప్ప నువ్వు స్వీకరించకూడదు. మనం ఏం చేస్తుంటాం, దారిలో వెళ్తూనే తినేసేసి ఆ పక్క ఇటు పారేస్తుంటాం. ఇది దాంట్లోనే. ఎప్పుడైతే నువ్వు నీ బిడ్డలకు పెట్టావో దాంట్లో కలిగే పరమార్థం ఏంటో తెలుసా? వాడికి నీకు తెలియకుండానే 6 ఏళ్ళు ఆయుష్ ఇచ్చావు, 6 సంవత్సరాల ఆయుష్ బిడ్డలకి ఇచ్చావు. అంత అతీతమైన శక్తి అరటిపండులో. ఇక మిగిలినది దాంతోపాటు ఎవరికైనా పెట్టాలి, మనం వెతుక్కోవాలి. అమ్మా నేను పారాయణకి వెళ్ళొచ్చానే, నాకు తాంబూలం అందింది, ఇదిగో ఇది తిను అని ఇవ్వగలగాలి. ఇప్పుడు మూడవది ఏంటి? ఒక్క. ఏమిటి? ఒక్క ఎందుకు ఇస్తారో తెలుసా? తెలిసినా తెలియదు. ఆ ఒక్కని ఏం చేయాలో కూడా తెలియదు మనకి. ఇప్పటికే ఆ ప్యాకెట్లు అలాగే ఉంటాయి ఇంట్లో. దాంట్లో పరమార్థం చెప్తాను వినండి. ఆ ఒక్క ఎప్పుడైతే నువ్వు చేతితో పట్టుకున్నావో, ఎప్పుడైతే నువ్వు తీసుకొచ్చావో, అమ్మా నీ ఎంత ఎందుకు ఎప్పుడైనా సంతానం లేనటువంటి వాళ్ళు కానీ, సంసార జీవితంలో దాంపత్య జీవితాలు సర్వనాశనం అయిపోయినటువంటి వాళ్ళు కానీ ఎప్పుడైనా నీ దగ్గరకు వచ్చినప్పుడు కాస్త ప్రేమతో వాళ్ళతో మాట్లాడమ్మా. నువ్వు మాట్లాడగలుగుతావు కాబట్టి, నీ దగ్గర శక్తి ఉంది కాబట్టి, కటికమైనటువంటి కుర్ఖారాక్షస యొక్క జన్మలో ఉన్నటువంటి ఈ ఒక్కని నీ చేతికి ఇస్తున్నానే, ఇది నీ చేతికి ఎప్పుడైతే ఇచ్చానో, ఇలాంటి విధానాల్లో ఉన్నటువంటి వాళ్ళందరినీ నీ కనుచూపులతో, నీ చేతి స్పర్శతో కానీ మోక్షంగా నువ్వు ఇవ్వగలిగితే, అనుగ్రహాన్ని ఇవ్వగలిగితే ఖచ్చితంగా వాడికి మంచి జరుగుతుందమ్మా అని చెప్తుంది ధర్మం. మరి దీన్ని ఏం చేయాలా? తినేసేయాలా? తీయగా ఉంటుంది, తీయగా ఉంటుంది. ఇవన్నీ అన్నీ తిప్పేపాకు, ఒక వాల్యూమ్ ఒకటే పెట్టు, మళ్ళీ మొదలుగా వస్తాను నేను పక్కకి. ఉంటుంది, చప్పగా ఉంటుంది, గట్టిగా ఉంటుంది, ఇది కాదు. అందుకని ఒక్కను జన్మలో ఉన్నటువంటి పరమార్థం ఏమిటంటే, అమ్మ గెయ్యాలి గంపలాగా ఉండకే. ఎలాగ ఉండకూడదు? గెయ్యాలి గంపలకు ఉండకు. ఈ సౌమ్యమైనటువంటి ఒక స్వరూపం ఉంది కదా, దానికి ప్రతీకగా ఒక్కనిస్తారు మనకి. దీన్ని మనం ఏం చేస్తాం, చాలా మంది తమలపాకులో ఒక్కను వేసుకుని ఏదో వేసుకుని నవ్వులు మింగేస్తారు. అంటే నేను దరిద్రురాలని ఇంకాను చూడండి అని చెప్పేసి తినేస్తుంటాం. ఇక్కడ ఒక చిన్న ధర్మం చెప్తుంది అనమాట. అందుకని అమ్మను నేను ఎప్పుడు గయ్యాలిగా ఉన్నాను, ఒక్కని ఎప్పుడైతే నా చేతితో నేను స్పర్శించానో నా మాట శాసనంగా దేవి తత్వంతో ఉంటుందని చెప్పి శాంత స్వరూపునికి ప్రతీకగా ఈ ఒక్కను మనం తీసుకోవడం జరుగుతుంది. ఇది ఏం చేయాలి? దీనిని కూడా తమలపాకును ఎలాగైతే జాగ్రత్త పెడతావో అదే నిర్మాల్యంలోనే దీన్ని వేయాలి. చాలా చోట్ల ఇది సందర్భం తెలియక చాలామంది తమలపాకులో వేసుకుని సున్నం రాసుకుని చక్కగా అవి పెట్టుకుని నవ్వులేసి మింగేస్తారండి. అట్లా ఎప్పుడు చేయకండి. మీరు ఎప్పుడైనా తిని చూడండి, 48 గంటలు ఇంట్లో గొడవలు అవుతాయి అంత తాంబూలంలో. ఇప్పుడు నెక్స్ట్ మిగిలింది ఏమిటి? పసుపు కుంకుమ. మరి దీన్ని ఏం చేయాలి? ఈ మధ్యకాలంలో ఫ్యాషన్ అయిపోయింది. ఈ పసుపు కుంకుమ అని అంటే ప్యాకెట్లు అమ్ముతున్నారు, రూపాయి ప్యాకెట్లు. ఎందుకంటే పసుపు కుంకుమ ప్యాకెట్లు అమ్ముతున్నారు కదా, అయ్యో 10 తెచ్చి తాంబూలాలకు ఇచ్చి చేయకండి అమ్మ. అలాంటి పారాయణాల కంటే నమస్కారం పెట్టి మీరు వెళ్ళిపోండి అంటే మంచిది. వాస్తవిక ధర్మంలో పసుపు అనేటువంటిది దంచగా వచ్చిన పసుపునే పారాయణానికి ఇవ్వాలి. మరి మీ అందరికి ఇచ్చిన పసుపు అలాంటిదే. ఇచ్చినటువంటి పసుపుని, కుంకుమని ఏం చేయాలా? తీసుకొచ్చి ఏం చేయాలి? తెలియదు కదా. పారాయణానికి వెళ్ళి వచ్చినటువంటి నేను నా దేహశుద్ధి, ఆత్మశుద్ధి, కర్మశుద్ధి అన్నిటినీ నేను ప్రక్షాళన చేస్తున్నానని చెప్పి సాక్షాత్తు గంగాజలంలో ఆ పసుపును రాసుకొని స్నానం చేయాలి. దానికే వాడాలి. ఇప్పుడు ఇంకేం మిగిలింది మనకి? కుంకుమ మిగిలింది. ఈ కుంకుమను 24 గంటలు నిండక ముందే నీ ఇంట ఎందు ఉన్నటువంటి అన్ని గడపలకి కూడా ధారణ చేసేయాలి. మొత్తం ఎంత ఉంటే అంత. దేనికి చేయాలి ధారణ? గడపలకు మాత్రమే చేయాలి. ఎందుకు అని అడిగితే, ఎన్నో వేల సార్లు నువ్వు దాటుకుని బయటికి వెళ్ళి వస్తున్నావు. మరి నన్ను గుర్తించవా? నువ్వు వెళ్ళేటప్పుడు క్షేమంగా వెళ్ళాలని దీవించాలంటే నా నుదుటున్న ధారణ ఏదే అని అడుగుతుంది. అందుకని బొట్టుగా మాత్రం అడగండి. 24 గంటలు దాటక ముందు ఇవన్నీ అయిపోవాలి. ఇంకేం మిగిలేదు మన దగ్గర?
గాజులు వేయలే. ఎంతమంది గాజులు వేసేసుకుంటారు తాంబూలం ఇవ్వగానే? నిజం చెప్పండి, వేసేసుకుంటాం. వాస్తవిక ధర్మ తాంబూలములో పరమార్థం ఉంది. గల్లు గల్లుమని అమ్మవారు గజ్జల మువ్వల శబ్దంతో మన ఇంట ముందు నడుస్తూ ఉన్నప్పుడు అమ్మవారి యొక్క అరకంకణాల శబ్దాలు అంటారు దీన్ని, అంటే దండి కడియాలు అంటారు. అర్థమవుతుందా? ఆ గాజుల్లో ఉన్నటువంటి పరమార్థం అంటే నీ ఎంత గాజుల స్వరూపాన్ని నీ ఇంటికి వచ్చానే, నువ్వు ధారణ చేయడానికి కాదే, నాకు ఒక అలంకారమైనటువంటి ప్రదేశాన్ని పెట్టి నా పాదాల దగ్గర పెట్టవే అని చెప్తుంది అమ్మవారు. ఆ గాజులు తీసుకొని నీ పూజ మందిరంలో అలంకరణలో ఉంచాలి. వీటన్నిటిని ఎప్పుడనంటే ఎప్పుడైనా నువ్వు వరలక్ష్మి వ్రతం చేస్తావు అమ్మవారికి, చేస్తానే చేయరా? అప్పుడు ఆ తల్లికి అలంకరణగా నువ్వు ధారణ చేయాలి. ఎప్పుడు పడితే అప్పుడు వేయకూడదు. కేవలం శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క అనుగ్రహ స్వరూపమే గాజుల స్వరూపం. వీటిని ఎప్పుడు పడితే అప్పుడు మనం వేయకూడదు. అందుకని తాంబూలం అందింది అంటే గాజులు ఉండాలి. గాజులు అందాయంటే అమ్మయ్య అమ్మ ఇదిగో 2, ఇదిగో 3, ఇదిగో 4, ఎన్ని గాజులు వస్తే నీ దగ్గర అంత ఐశ్వర్యం పెరుగుతుంది. అన్ని గాజుల స్వరూపాన్ని అక్కడ పెట్టినప్పుడు వరలక్ష్మి వ్రతం రోజు సంపూర్ణంగా ఆ ధారణ చేసిన గాజులే నీ చేతికి ఉండాలి. కానీ ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? ఆ గాజులు కూడా వేరే వాళ్ళకి ఇచ్చేస్తున్నాం. తర్వాత జాకెట్ ముక్క లేకపోతే ఒక చీర ఏదో ఒకటి వస్తుంది కదా, దాంతో పాటు ఇస్తారు కదా రవిక. ఈ జాకెట్ ముక్క మనం తీసుకుని ఉన్నప్పుడు దీన్ని మీరు ఏం చేస్తున్నారు? నేను చెప్పనా? బీరువాలో పెట్టి ఎవరైనా మీ ఇంటికి వస్తే వాళ్ళకి బొట్టు పెట్టి ఈ తాంబూలం ఇవ్వచ్చా? సాక్షాత్తు శివపార్వతి పరమేశ్వరుడు ఇద్దరు కూడా అక్కడి నుంచి లేచి వాళ్ళ ఆసనాలు పట్టుకుని అక్కడ ఆ ఇంట్లోకి రాదు. దాదాపు 100 ఏళ్ళ వరకు ఆ ఇంటి వరకు భగవంతుడి యొక్క సాక్షాత్కారం దక్కదు. ఒక వస్త్రం నీ దగ్గరికి వచ్చింది తాంబూలం అని అడిగితే ఆ వస్త్రాన్ని కేవలము భగవత్ సంకల్పంలో కలశానికి మాత్రమే వాడాలి. దేనికి వాడాలి? లేదా పరమ పవిత్రమైనటువంటి పూజా వ్రతం ఏదైనా కానీ నువ్వు చేస్తే ఆ వ్రతానికి నువ్వు వస్త్రధారణగా చేసుకోవడానికి మాత్రమే వాడాలి. అది ఇంకొకరికి ఇచ్చేటువంటి అర్హత మన జీవితంలో మనకు లేదమ్మా. ఎవరో తాంబూలం నీకు ఇస్తే నీ తాంబూలాన్ని వేరే వాళ్ళకి ఎలా ఇస్తావు? మన కంచంలో అన్నం లాక్కుంటేనే గొడవ పెడతాం కదా, మరి పసుపు కుంకాలతో వచ్చేటటువంటి వస్త్రాన్ని ఎలా ఇచ్చేస్తాం? వేరే వాళ్ళకి దానం ఎలా చేస్తాం? అంత చులకన భావన వస్తాం మా తాంబూలంలో. ఇప్పుడు ఇంత చక్కగా మన చేతికి ఏమొచ్చింది? తాంబూలం వచ్చింది. ఈ తాంబూలానికి పరమాత్మ ఏమిటంటే అంటే ఒక బిడ్డకు జన్మనివ్వటమే. ఒక బిడ్డకు జన్మ. ఇప్పుడు చెప్పండి, నిండు శూలాలతో ఉన్నటువంటి గర్భిణీ స్త్రీ ఎంత జాగ్రత్తగా ఉంటుందో తనను తాను కాపాడుకోవడం కోసం, తాంబూలానికి ఉన్న పవిత్రత కూడా అంతే. అంత పవిత్రంగా నువ్వు కాపాడుకోగలిగితేనే ఒక బిడ్డకు జన్మనిస్తే ఎంత మాతృత్వం నువ్వు పొందుతావో తాంబూలాన్ని తాంబూలంగా ఉపయోగించుకోగలిగినప్పుడు మాత్రమే అమ్మవారు నీకు జన్మనిచ్చినందుకు ఆనందపడుతుంది. ఏ తల్లి? ఆదిపరాశక్తి అమ్మవారి యొక్క సంతానం మనం. అమ్మ నా బిడ్డకి నేను సాధగా దక్కిందనగానే ఆ తల్లి ఆనందపడుతుంది. అంతటి యోగంతో కూడుకున్నటువంటి తాంబూలాన్ని దయచేసి ఎప్పుడు హేళనగా చూడకుండా, విలువలతో కూడుకున్నటువంటి తాంబూలం ఇది మన చేతికి అందుతుందని అడిగితే ఎవరు చేశారో తెలిసి ధర్మయజ్ఞంలో సాక్షాత్తు లక్ష్మీనారాయణ తత్వంలో నారాయణ స్వరూపమైనటువంటి ఆయన శ్రీ మహాలక్ష్మీదేవి అమ్మవారితోటి ఘర్షణ పడతాడు. ఎంత ఘర్షణ పడతాడంటే కలియుగ ధర్మంలో అయినటువంటి కలియుగ దైవంలో ఉంటున్నటువంటి నేను ప్రతి ఎంత ఎందు అనుగ్రహాన్ని వెళ్ళాలంటే తాంబూల రూపం అవతారాన్ని ఎత్తుతానమ్మా అని చెప్పి వరాన్ని పొందేసాడు ఆయన. ఆ వరాన్ని పొంది తాంబూల రూపం అవతారం ఎత్తున్నప్పుడు ఆ తల్లి చెప్తుంది, అయ్యా నువ్వు ఒక్కడు వెళ్ళకు, నీతో పాటు నేను కూడా వస్తాను అని చెప్పి ఇద్దరూ కూడా కలిసి వచ్చేటువంటి కలియుగ ధర్మంలో తాంబూలం. కాబట్టి ఏ ఇంట ఎందైతే తాంబూలాన్ని ఇచ్చేటువంటి శక్తి ఉందో, ఏ గృహమునందు